ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అశోక్. మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఒక 2 రోజుల క్రితం ఆవిడ నగరి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో తన క్యారెక్టర్ను ఉద్దేశించి తన పైన కించపరిచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారు అనేది రోజా గారు చేసిన తీవ్రమైన అభ్యంతరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 రోజుల నుంచి గాలిబాను చేసిన కామెంట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఒక మహిళా నేతని, మాజీ మంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది రోజా గారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం లైవ్లో ఉన్నారు రోజా గారు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్గా, ఒక విధంగా చెప్పాలంటే రోజా గారికి చాలా పెద్ద ట్రాక్ రికార్డు. ఒక సాధారణ కుటుంబం నుంచి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి సినిమా హీరోయిన్గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావటం. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ ట్రాక్ రికార్డు కింద భావించాల్సి ఉంటుంది. సో 2 రోజుల క్రితం మీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పైన మీరు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అదంతా కూడా చూసాం. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగిన ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల ఏం చెప్తారు మేడం? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి భానుప్రకాష్ వరకు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లోకి వెళ్ళలేక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒకటి తప్పుడు కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, లేదంటే ఈ విధంగా క్యారెక్టర్ మీద నిందలు వేయటం. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు భానుప్రకాష్ ఎంత సిగ్గు లేకుండా, ఒక మహిళని చూడకుండా, ఒక డైరెక్టర్ వైఫ్ అని చూడకుండా, ఒక హీరోయిన్ అని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా ఎంత చీప్గా మాట్లాడాడు అంటే అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. మహిళలంటే ఆయనకి ఎంత చులకనో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. మరి తల్లి కడుపున పుట్టినవాడు తనకొక తల్లి, చెల్లి, భార్య ఉన్నప్పుడు అలాగే కదా ఇంకో మహిళ కూడా. మరి ఆయనకు తెలీదా ఇంకో మహిళకి గౌరవించాలా అన్న ఆలోచన లేదా? ఎంత అసహ్యంగా మాట్లాడాడు. అంతకుముందు చాలాసార్లు వాళ్ళ పార్టీ మీటింగ్స్లో మాట్లాడేవాడని చెప్పేవారు, కానీ మాకు సాక్ష్యాధారాలు లేక వెయిట్ చేస్తున్నాం. మొన్న నగిరి నడిబొడ్డులో వాళ్ళ నాన్న స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తూ టవర్ క్లాక్ పైకి ఎక్కి అతను మాట్లాడిన మాటలు మీరు విన్నారు. మీ నాన్న విగ్రహం నువ్వు తెరిచేటప్పుడు మీ నాన్న గొప్పోడా కాదా చెప్పుకో, మీ నాన్న ఈ నగిరి నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పుకో. అవి ఏమీ లేవు కాబట్టి ఈరోజు నా మీద పడి ఏడవటం తప్ప మరొకటి కాదు. అసలు నా టాపిక్ అక్కడ రావాల్సిన అవసరం ఏంటి? మార్కెట్లో విన్నాను అంటారు. ఏ మార్కెట్లో విన్నావు? ఆ మార్కెట్లో నువ్వు ఉన్నావా? ఎవరున్నారు ఆ మార్కెట్లో? నువ్వు మాట్లాడిన మాటలు ఏ బేసిస్తో నువ్వు మాట్లాడతావు? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి. ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడేదానికి మనమేం చిల్లర వాళ్ళు కాదు కదా. మరి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇంకా గాలి మాటలు మాట్లాడుకుంటూ చిల్లర చేష్టలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి గాలిబాను గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం మేడం. విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకి తాల్చిందంటే అర్థం చేసుకోండి. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్, 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె. మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది? ఎవరి డబ్బు? ఏడు నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది.
యా ఒక్కసారి ఈ మాటల్ని బిగ్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతను మాట్లాడిన ప్లేస్ ఒకసారి మీరు గమనించండి. అవునండి, అతను పక్కన- మాట్లాడిన మాటలు ప్లేస్ చూడండి. యా 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 వాళ్ళ నాన్న స్టాచ్యూని ఎత్తుకొచ్చి ట్రాఫిక్కి అడ్డంగా పెట్టి వాళ్ళ నాన్న గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారికి ఒక దండ వేసినా లేదా ఒక మీటింగ్ పెట్టినప్పుడు జగన్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏం గొప్ప పని చేశారో అవే ఫస్ట్ మాట్లాడతాం. అవి వాళ్ళకి లేవు. చంద్రబాబు నాయుడికి లేదు, ముద్దుకృష్ణ నాయుడు నగిరిలో చేసింది ఏమి లేదు. ఒక్క పని చేశారేమో చూపిమనండి, నేను ఇక్కడే ఉంటాను. ఏ రోజు ఏ మీడియా వచ్చినా నేను రెడీగా ఉంటాను, రండి. దేనికి స్టాచ్యూ పెట్టావు? నీ తండ్రికి చావు కారణం ఎవరు? మీ తల్లిని అడుగు, మీ తమ్ముడిని అడుగు, ఎవరో కారణం. అలాంటిది నువ్వు అక్కడ స్టాచ్యూ పెట్టి నా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైంది కదా. ఒకటి, నేను హీరోయిన్ కాదంట. మొదటి సినిమా నుంచి నేను హీరోయిన్గా 150 సినిమాలు చేసి ఈరోజు చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి గారు, అన్ని లాంగ్వేజ్లో రజనీకాంత్ గారు, ఏ హీరోతో నేను చేయాలి, అందరు హీరోలతో సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నాను. పాలిటిక్స్లో 2 సార్లు తెలుగుదేశం నన్ను ఓడించిన, పట్టుదలగా పోరాడి జగనన్న ఆశీస్సులతో 2 సార్లు గెలిచి ఏపీఐసి చైర్పర్సన్ అయ్యాను, మంత్రిని అయ్యాను. మళ్ళీ నేను అటు టీవీ రంగంలో కూడా జబర్దస్త్ చేసిన, బతుకు జట్కా బండి చేసిన, రచ్చబండ చేసిన, ఈరోజు డ్రామా జూనియర్స్ చేసిన, నేను అడుగుపెట్టిన ప్రతి షో సూపర్ హిట్. ఎందుకు? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, నా వెనక ఉన్నారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. నేను మంచి అమ్మాయిని కానప్పుడు, నా క్యారెక్టర్ మంచిది కానప్పుడు ఎందుకు నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ లేడీగా? మీరు చెప్పండి. రెండోది, 2000 కోట్లు ఉన్నాయి, 2000 రూపాయలకి ఏదైనా చేస్తుంది అంటాడు. 2000 రూపాయలు టిప్ ఇస్తాం ఎవరైనా మాకు వస్తే మా ఇంటికి ఇదేమంటారు, ఒక సావుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే ఆ మేళాలు వాయించే వాళ్ళకి టిప్ ఇస్తాం 2000 నుంచి 5000 వరకు. నేను 1991 నుంచి హీరోయిన్గా చేస్తున్నాను. మీరు ఆ రోజు నుంచి నా అకౌంట్లు ఇస్తాను, అన్ని అకౌంట్ ఆన్ రికార్డే కదా. నాకు ఎన్ని లక్షల రూపాయలు షూటింగ్ వల్ల వచ్చాయి, నా ఇల్లు నేను ఎలా కట్టాను, నాకున్న ప్రాపర్టీస్ ఏందో మీరు చూసుకోండి. లేని వాటిని 1000 కోట్లు అని అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వదు. ఈరోజు మీ ద్వారా నేను బానుకి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే, నువ్వు ముద్దుకృష్ణ నాయుడికే పుట్టుంటే 1000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1000 రూపాయలు 2000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను. అలాంటిది నువ్వు ఆఫీసు లేదు, ఇల్లు లేదు, ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు, వాడి డబ్బుతో అన్నం తింటావు. వాడు డబ్బిస్తే కానీ గుళ్ళో హారతి పళ్ళెంలో కూడా డబ్బులు వేయవు. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఏం మూటలు మోసావని. ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు. నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేశాడు, ఏ టీవీ షో చేస్తే ఎంత అమౌంట్ వేశారు, ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేశారు, ఏ యాడ్ చేస్తే ఎంత వేశారో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఏం చేసావు, ఏ మూటలు మోసావు, ఏం కూలి పని చేసావు, లేకపోతే ఏం చెమటోడి పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి. మీ ఐటీ రిటర్న్లు చూపించండి, మీ ఇది చూపించండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు అడుక్కున్నారు 1000-2000 అనేది మీకే అర్థమవుతుంది. ఎస్, గాలిబాను గారిని మొన్న నేను ఇంటర్వ్యూ చేశానండి ఇదే ఇష్యూ మీద. ఒక మహిళని ఆ రకంగా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక విధంగా ఇదే అంశాన్ని మీరు ఏదైతే రైజ్ చేశారో అదే టోన్తో నేను కూడా అడిగాను. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు అంటే నా ఉద్దేశం ఆవిడ్ని కించపరచడం కాదు, 2000కి ఏదైనా చేస్తుంది అంటే దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఆ రోజుల్లో డబ్బులు లేక 2000-3000కి కూడా
అడిగే పరిస్థితి, చేయి జాచే పరిస్థితిలో ఉన్న ఆవిడ, శ్రీనగర్ కాలనీలో 12,000 రూపాయలకి రెంట్కున్న ఆవిడ ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తిందని చెప్పే ఉద్దేశంలో ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన తర్వాత ఈరోజు డైవర్షన్ చేయాలనుకుంటున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూడండి, 2,000 రూపాయలకి ఏదైనా ఈవిడ చేస్తుంది అని మార్కెట్లో వినికిడి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత వల్గర్గా, ఎంత కేవలంగా మాట్లాడాడు. ఈ రోజుటికి నేను సినిమా చేస్తే ₹1,00,00,000 పైన ఇస్తారు. రీసెంట్గా చేశాను, ఆ వైట్ అమౌంటే మీరు అకౌంట్స్ ఇస్తాను చూసుకోండి. అలాగే నేను చేసే టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో, జబర్దస్త్ కానీ, డ్రామా జూనియర్స్ కానీ, ఏదైనా కూడా ఈవెంట్లు కానీ, ఒక్క షోకి ఒక రోజుకి నాకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో అమౌంట్ అన్నీ వైట్ అమౌంటే కదా, అగ్రిమెంటు అకౌంట్లో వైట్ అమౌంట్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ ఇస్తాను. ఏ రోజు 2,000కి నేను ఎవరి దగ్గర చేయొచ్చో చెప్పాలి. రెండవది, మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆస్తులు, నా లెక్కలన్నీ ఐటీ రికార్డు, నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అవి అయినా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా. చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను, తెలుసుకోకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే ఎలాగా. అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు. నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా, వచ్చిన తర్వాత కట్టానో ఆ డేటు టైం, ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు, అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుందని, అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తోంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మీ మీద గత 3 రోజులుగా కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తూ ఉన్నారు, మీ పైన కొంత దాడి కూడా చేస్తున్నారు. గతంలో మీరు వేరు సందర్భాల్లో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అవన్నీ మీ దృష్టికి వచ్చాయా? మొన్న మీరు ప్లే చేసినప్పుడు చూస్తాను అనుకుంటా, మీదో వేరే ఛానల్లోనో అతను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, చేసిన తప్పుకి నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ తన పేజ్లో నావి డాన్స్లు కానీ, నేను పాడిన పాటలు కానీ, లేదా అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ చిన్న బిట్లు కట్ చేసి యాడ్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చూపించిన దాంట్లో శేఖర్ మాస్టర్ గారు నేను చిరంజీవి గారి 150వ సినిమాకి డాన్స్ వేసిన వీడియో వేశాడు. అదే శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్గా 150వ సినిమాలో చిరంజీవి గారి కాజోల్కి సేమ్ మూమెంట్ కంపోజ్ చేసి చేయటం జరిగింది. స్క్రీన్లో చిరంజీవి గారు, కాజోల్ గారు కూడా చేశారు. మరి నేను శేఖర్ గారు డాన్స్ వేసినప్పుడు అది బూత్ అయితే, చిరంజీవి గారు కాజోల్ చేసింది కూడా బూతే కదా. మరి వాళ్ళు చేస్తే అది సినిమా, మేము ఈవెంట్లో చేస్తే అది బూత్ ఎలా అవుతుంది, నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, నా 3వ సినిమా సీతారత్నం గారి అబ్బాయి, అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ని ఒక ఈవెంట్లో పాడమంటే, ఒక ఈవెంట్లో నా హిట్ సినిమా నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి అని హిట్ సాంగ్ నేను పాడితే అది బూత్ అంట. మరి ఆ సినిమాలో పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రిలీజ్ అయినప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా సూపర్ హిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అసెంబ్లీలో అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నన్ను బ్యాడ్ చేయాలని కట్టింగ్లు చేసి పెట్టిందో అవన్నీ వేస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది
అతను చేసింది తప్పు అని అతనికి తెలిసింది. రాష్ట్రం అంతా తన పేరు భ్రష్టు పట్టిపోయిందని భానుప్రకాష్కి తెలిసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఇలా ఆవిడ ఎలాగ తర్వాత ముందు నువ్వు ఎలా మాట్లాడతావు, ఒక మహిళ గురించి, ఒక గృహిణి గురించి, ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఎలా నువ్వు అంత చీప్గా మాట్లాడతావు? దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు, పక్క పార్టీలో ఉంటే మహిళలు కాదా? మీ పార్టీలో ఉంటేనే మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే మంచోళ్ళు కాదా? మీతో కలిసి ఉంటే మోడీ గారు దేవుడు, లేకపోతే పిల్లాన్ని చూసుకోవడం చేత కాదు, తల్లిని చూసుకోవడం చేత కాదని మాట్లాడే వ్యక్తులు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే బేసిక్గా వీరు గతంలో వేరు సందర్భాల్లో లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా నాయకులందరిని ఉద్దేశించి మీ నోటి నుంచి వచ్చిన భాష పైన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడింది, తిట్టింది. సో దానికి ఇప్పుడు ఒక మాట అనగానే దాన్ని సింపతిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఒక ఆరోపణ. నేను ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నా మీద కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఐరన్ లెగ్, ఆవిడ వెళ్ళటం వల్లే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే ఆయన సీఎం అవ్వడు అని ఎన్నో చెప్పారు. మరి 1998-99 ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా 28 రోజులు నేను తిరిగి ప్రచారం చేశా. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదా? నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా గురువు శివప్రసాద్ గారికి ప్రచారానికి ఫస్ట్ వచ్చా, చంద్రబాబు నాయుడుతో సహా సత్యవేడు. ఆయన గెలిచి మంత్రి అవ్వలేదా? మరి నేను ఐరన్ లెగ్ అయితే వీళ్ళు ఎలా మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు? ఎందుకు నాతో 28 రోజులు ప్రచారం చేసుకున్నారో చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏ విధంగా నన్ను అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మహిళా ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయనటువంటి విధంగా కారణం లేకుండా రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. కక్ష సాధింపు కోసం కాదా? ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి రమ్మని నగిరికి ఇన్విటేషన్ ఇచ్చి, హైదరాబాద్కి ఇన్విటేషన్ ఇస్తే నేను విజయవాడలో దిగినాక నా గన్మ్యాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని నన్ను ఆ యొక్క ఏరోడ్రామ్లో వెనక నుంచి తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం ఎందుకు చేశారు? నన్ను ఎందుకు పిలిచారు? వచ్చిన తర్వాత నన్ను ఎందుకు చంపాలని చూశారు? ఇవన్నీ కక్ష సాధింపు కాదా? మళ్ళీ ఈరోజు మీరు చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా బండారు సత్యనారాయణతో ఎంత సిగ్గు లేకుండా, ఎంత నీచంగా మాట్లాడిచ్చారు. మరి మీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు బండారు సత్యనారాయణని? అయ్యన్న పాత్రుడు ఎంత నీచంగా మాట్లాడాడు మహిళా అఫీషియల్స్ గురించి, మా పార్టీని ఆడవాళ్ళ గురించి. ఎందుకు అతన్ని సస్పెండ్ చేయలేదు? మహిళల్ని అవమానించిన అచ్చెన్నాయుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎవడు తప్పు చేస్తే, ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పార్టీలో. దానికి పోటీ పడి ఈరోజు భానుప్రకాష్తో సహా మమ్మల్ని మాట్లాడటం తప్ప మరొకటి ఉందని అడుగుతున్నాను. నేను మాట్లాడేది ఎప్పుడూ కూడా పొలిటికల్గా మాట్లాడతాను. ఒక పొలిటికల్గా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలో, వాళ్ళు చెప్పిన మాటలో ఆపోజిట్గా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు అనేది నిలదీసి అడుగుతాను. దానికి బూతులకి చాలా తేడా ఉంది. ఈరోజు చిన్న విషయం ఎట్లవుతుంది? బాను మాట్లాడిన మాటల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎవరైనా అంటే ఊరుకుంటారా?
ఊరుకుంటారా చెప్పండి. అంటే మేమేమి మాకు మనసు ఉండదు, మా కుటుంబ సభ్యులకి మనసు ఉండదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? ఒక్కసారి మీరు గతంలో మాట్లాడిన మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. మమ్మల్ని తిడితే మాత్రం కేసు ఫైల్ చేయరు, రిమాండ్కి పంపించారు. ఇదేం న్యాయం? ఒక్కసారి రోజా గారు, మీరు గతంలో మాట్లాడిన కొన్ని వీడియోల్ని టీడీపీ సర్క్యులేట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాను. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. అవి కాదు వాళ్ళ. ఒక్కసారి ప్లే చేయండి. అర్థం చేసుకోండి. ఏదైనా మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం ఎస్ రోజా గారు, కొన్ని వీడియోస్ మాత్రమే ప్లే చేశాను. వీటి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఇందులో మీకేమన్నా ప్లే చేసుకో, నాకు ఇబ్బంది లేదు. ఎన్నైనా ప్లే చేసుకో. ఇప్పుడు 4 ప్లే చేశారు, 4 విషయాల గురించి మాట్లాడదాం. ఓకేనా? అంటే మీరు ప్లే చేసిన దాంట్లో లాస్ట్ది వచ్చి కాల్ మనీ సెక్స్ రాకెట్. ఇది గౌతమ్ సవాంగ్ గారు బయటికి తెచ్చిన ఇష్యూ. 200 సీడీలు దొరికాయని ఆయనే ప్రెస్ ముందర సీడీలు చూపించారు. ఆడవాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళ కూతుర్లను శారీరకంగా వాడుకున్నారు, అవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టిన సీడీలు. దాంట్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు ప్రూఫ్లు చూపించినవి. దాని మీద యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ ఏపీ ఎమ్మెల్యే, యాజ్ ఏ మహిళగా నేను ఫైట్ చేశాను. ఫైట్ చేసినప్పుడు అది మీరు చూపిస్తున్నారు కదా, అది ఆ వీడియో ఏంటంటే పీతల సుజాత గారు మధ్యలో లేచి మాట్లాడుతున్నారు. నన్ను అప్పుడు కంట్రోల్ చేయడానికి అనిత గారిని, పీతల సుజాత గారిని లేపుతారు. మనం ఏమన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలను ఏమన్నా అన్నామని చెప్పి మన మీద కేసు పెట్టడానికి వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసేవాళ్ళు. అప్పుడు నేను పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటా, ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో ఆమె మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడున్న మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర లంచంగా వడ్డానం తీసుకుంది అని పేపర్లో వచ్చింది. అందుకని వడ్డానం మంత్రి నువ్వేంది మాట్లాడేది, కూర్చో అన్నాను. అది కాల్మనీ సెక్స్ రాకెట్లో మహిళలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం లేచి నన్ను తిట్టింది వాళ్ళ మహిళలు. వాళ్ళకి కనీసం రాష్ట్రంలో మహిళలు అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేకపోవడం చాలా బాధాకరం. రెండవది, మీరు వేసిన దాంట్లో ఇంకొకటి గుర్తు చేయండి నాకు. అంటే పిల్ల బిత్రేగాడు లోకేష్ అన్న మాట, వాడు వీడు అనటం కావచ్చు, అంటే లోకేష్ గారిని ఉద్దేశించి వాడు పిల్ల బిత్రేగాడు నాకన్నా అవును, పిల్ల పిత్రేనే అండి. ఈ రోజుకి నేను దాని మీద స్టాండ్ అయి ఉంటాను. పిల్ల పిత్రేనే. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అతను వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఆ పార్టీ ఆఫీస్కి. అతన్ని ఎవరు కూడా వెనకపోయే వాళ్ళు కూడా లేదు. ఈరోజు వాళ్ళ నాన్న అతన్ని మంత్రిని చేశాడు కాబట్టి గతంలో విధి లేక ఈరోజు లోకేష్ వెనక్కి వెళ్తున్నారు. ఈ రోజుకి కూడా మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు స్పష్టంగా వాళ్ళ మనసులో మాటలు తెలుస్తాయి. ఎందుకంటే
అతని వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. అతని వల్లే సంవత్సరం లోపే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు చెప్పినవి ఏమీ చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని లోపలేయటమే కాకుండా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లోపలేయటమే కాకుండా ప్రజల జీవితాలతో చలమగాటు ఆడుతున్నాడు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ పేపర్లు కరెక్షన్ కూడా సక్రమంగా చేయించలేని దద్దమ్మ మంత్రి. దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాగే బాత్రూముల్లో కెమెరాలు పెడితే ఆడపిల్లలు ఏడుస్తూ ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి ఇండ్లకు పంపించి ఆ కేసు క్లోజ్ చేయించిన దద్దమ్మ మంత్రి అనేది అందరికీ తెలుసు. ఏ రోజు కూడా అతని శాఖలో అతను పని చేయలేదు, మిగతా శాఖల వాళ్ళని పని చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది లోకేష్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? ఏమైనా బూతులు మాట్లాడితే అంటే కొన్ని అంటే ఏం అది తప్పుగా ఏమి అనిపించట్లేదా మీరు మాట్లాడిన ఆ మాటలు కానీ అవి కానీ ఏమి ఇప్పటికి కూడా సమర్థించుకునే ప్రయత్నం? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. మీరు అధికారంలోకి రావడానికి ఏం మాట్లాడారు? మహిళలకి ఒక కష్టం అంటే నేను వస్తా, వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తా, వాళ్ళని ప్రాణాలు తీసే చట్టాలు తీస్తా, ఏదేదో చెప్పాడు. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అన్న. సరే, హెరిటేజ్ ఐస్ క్రీమ్ మీకు బూత్ అయితే రేపటి నుంచి హెరిటేజ్లో ఐస్ క్రీమ్ అమ్మద్దని చెప్పండి. మేము చెప్తే బూత్ అయిపోయింది, మీరు అమ్మితే బూత్ లేదా హెరిటేజ్లో? అర్థం కావట్లేదు నాకు. ఎస్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్న వీడియోలో మీరు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని అనుకుంటున్నారు ఇప్పటికి కూడా? అవును, ఒక డిప్యూటీ సీఎంగా నిన్ను పెట్టినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా 360 రోజులు పని చేసినా టైం సరిపోదు. అలాంటిది ఎన్ని రోజులు పని చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో? మరి నువ్వు షూటింగ్లు చేసుకుంటూ, నీ షూటింగ్ల రేట్లు పెంచుకునే దానికి జీవోలు తెచ్చుకుంటూ, నువ్వు రెస్ట్ తీసుకునే దానికైతే నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు? ఎందుకు మరి ఎలక్షన్లో నిల్చున్నావు? ఎందుకు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు? ప్రజల సొమ్ముతో ఈరోజు స్పెషల్ హెలికాప్టర్లు కొనుక్కొని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు? ఏం రైట్స్ ఉంది నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు రెస్పాన్సిబుల్గా లేనప్పుడు, వారికి ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చి నిల్చోన్నప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నువ్వు చంద్రబాబు నాయుడిని నిలదీయలేనప్పుడు ఏం మాట్లాడతారు? ఆయన ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఇలా చేస్తున్నారంటే దానికి గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ హెరిటేజ్లో ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారంటే దానికి గగ్గోలు పెడతారు. ఏం చెప్పాలో మీరే రాసేయండి. ఇదే మాట్లాడండి, ఇదే అని చెప్పండి. నాకు తెలియట్లేదు. ఐస్ క్రీమ్ అంటే బూత్ అనేది నాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే అమ్మొద్దండి. అంటే బేసిక్గా ఒకప్పుడు మీరు బాధ్యతగా ప్రజలకి ఉండండి. బేసిక్గా మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు, టీడీపీలో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఫైర్ బ్రాండ్ రోజా అనేవాళ్ళు. అలాంటి ఫైర్ బ్రాండ్ రోజా నోటి వెంట నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ వస్తే యాక్సెప్టబుల్, కానీ ఇలా ఈ విధంగా అంటే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక వల్గర్ లాంగ్వేజ్ వాడటం వల్లే మీరు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈరోజు అందరి చేత మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపించట్లా? అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీడియోలు చూడండి, లోకేష్ వీడియోలు చూడండి. జగన్ గారు వాళ్ళ అమ్మాయిల్ని చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆయన హ్యాండ్ మూమెంట్లు, ఆయన బూతులు చూడండి. వాటిని బూతులు అంటారు. మేము బూతులు ఏ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చాలా గొప్పది. కానీ బయటకు వస్తే అది ఆడైనా మొగైనా వాళ్ళని ఎంత నీచంగా చిత్రీకరించాలో వాళ్ళ పచ్చ ఛానళ్ళల్లో డిబేట్లు పెడతారు, వీడియోలు ప్లే చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒకసారి వాళ్ళు ప్లే చేయరు. ఇంకొన్ని వీడియోలు ఉన్నాయండి, ఒకసారి ప్లే చేయండి. అది తెలుసుకోవాలి. అది చెప్పేది వినండి. అది నేను చెప్పింది కూడా ప్లే చేయాలి. ఓకే. పవన్ కళ్యాణ్ లోకేష్ని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మోడీ గారిని ఏమన్నాడో ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వాళ్ళ మదర్ని కూడా ఏమన్నారో ప్లే చేయండి. అవి వదిలేసి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మాట్లాడితే ఎవరేం చేయలేరు. కరెక్టేనండి, మీరు అన్నది కూడా కరెక్టే. ఎస్, పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుపతిలో బీజేపీ నేతల్ని
పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నప్పుడు నేనే కవరేజ్లో ఉన్నా. మీరు అన్నట్టుగా ఆ రోజు లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినప్పుడు నేనున్నా. నాకు అన్ని నోటెడ్ అండి. అంటే వాళ్ళ సందర్భం మీ మీద అలిగేషన్ లేకపోతే మీరు ఇబ్బందుల్లో ఆ వీడియోలు కూడా మీరు ప్లే చేయాలి. యా యా లేదు లేదు అశోక్, ఎప్పుడూ కూడా ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపించాలి. వాళ్ళు బీజేపీతో లేనప్పుడు బాలకృష్ణ గారు మోడీని హిందీలో ఎంత పెద్ద పదంతో తిట్టాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, ఆ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీరు వేయాలి. అంటే వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మంచోళ్ళు, లేరంటే వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు, ఏ విధమైన వీడియోలో గ్రాఫిక్లో ఏవైనా చేస్తారు. దానికి ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. లోకేష్కి పప్పు నాయుడు అని పేరు పెట్టింది మీరే కదా? సార్థకమే కదా. ఈరోజు గూగుల్లో పప్పు అని కొడితే ఆయన ఇక్కడ వస్తున్నాడు. అంటే అదే కరెక్టే అనుకుంటున్నారా? అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల పాటు ఆ రోజు మంత్రిగా ఎప్పుడైతే చేసిన నేను వ్యక్తి పెట్టానో, కానీ ఒకసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి అప్పుడు కాదు పెట్టింది, యా యా ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ పనిచేస్తున్న వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్గా అలా వచ్చింది దాఖలాలు లేవు. ఇండైరెక్ట్గా వచ్చి ఏ విధంగా భ్రష్టు పట్టించాడు పాలిటిక్స్ని, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడు ఆయన తెలివి తక్కువ వల్ల. కాబట్టి ఆ రోజు అనాల్సి వచ్చింది. ఒకసారి మిగిలిన బయటలు కూడా ప్లే చేయండి. దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లా. పిసిఆర్ ఒకసారి మిగిలిన బయటలు ప్లే చేయండి. చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పుడు ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. మీరు మీడియా పాయింట్ లో రేప్ చేసే ధైర్యం లేదనేటువంటి కొన్ని వచ్చే లోపల సీరి చేసే పని ఇది. వచ్చే లోపల సీరి చేసే పని ఇది. ఎస్, అంటే జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నేను అది చేసేస్తా ఇది చేసేస్తానంటే ఊరుకుంటారా? వింటుంటారా? దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుటికి ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మమ్మీని తిట్టిన చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికే పనిచేశాడు తప్ప ఆయనకి ఎవరైతే జెండాలు మోసారో లేదా ఆయనకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి ఏమైనా చేశాడా? ఎవరైనా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ఆయన బతుకుతున్నాడు తప్ప ఆయన కోసం పనిచేసిన జనసేన సైనికులకో జనసేన నాయకులకో ఆయన ఏ రోజు పని చేయట్లేదు. దొంగ దెబ్బ తీయటం అంటారు దీన్ని, హీరోయిజం అనరు పవన్ కళ్యాణ్ది. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. 175 సీట్లో నించొని అప్పుడు మాట్లాడండి. దొంగ దెబ్బ తీయటం, ఈవీఎంలో మ్యానిపులేట్ చేయటం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినా, పొదిలీకి వెళ్ళినా, చిత్తూరుకు వచ్చినా మీరు పోలీసుల్ని ఉపయోగించి లీడర్ల మీద రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి మీరు ఎక్కడ చెక్ పోస్టులు పెట్టినా ప్రజలు ఆగుతున్నారా? మీ అబద్ధాలకి విసిగిపోయారు. జగన్ తాను చెప్పిన ప్రతిదీ, తాను మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ చేశాడు. అలాంటి వ్యక్తిని వదులుకొని తప్పు చేశామని ఈరోజు జగన్ వెంట పరుగులు తీస్తున్నారు. మీరు ఒక్కసారి మోసం చేయగలరేమో, ప్రతిసారి చేయలేరు, అది తెలుసుకోండి. అంటే ఇప్పుడు మీరు గతంలో మాట్లాడిన వేటిలో కూడా అసభ్యత కానీ
అంటే తప్పుబట్టే భాష కానీ లేదు అనేది ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఇది చిత్తూరులో ప్రతి ఒక్కరూ మాట్లాడే నార్మల్ లాంగ్వేజ్, దాంట్లో బూత్ ఉండదు. ఎవరైనా ఏమన్నా అంటే మెట్టి తీసుకొని కొడతా అంటారు, అంటే మీ భాషలో చెప్తూ కొడతానో ఏదో అంటారు. ఇక్కడ మాటకు ముందు అది వస్తుంది. అలాగే నా ఇట్లా అంటారు, నా బొచ్చు కూడా బీకలేరు అంటారు. సో అవి నార్మల్గా అందరూ మాట్లాడే మాటలు. మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం పాలిష్గా మాట్లాడుతున్నాం. మా భాష అదైనా దాన్ని కొంచెం పక్కన పెట్టి జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం. కానీ భాష గురించి మాకు అడ్వైస్ ఇచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషను చూడండి. ఈరోజు నాకు పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా విభేదం ఉంది, నాకు చంద్రబాబు నాయుడుకి పొలిటికల్గా విభేదం ఉంది, నాకు లోకేష్కి పొలిటికల్గా విభేదం ఉంది. మేము ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే సంబంధం లేని కింద ఉన్న వాళ్ళంతా ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరిగిన, మా ఇంట్లో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి హోమం జరిగిన కింద బూతులు ఎందుకు పెడుతున్నారు? మీరు సంస్కారవంతులు కదా, ఎందుకు కింద బూతులు పెడుతున్నారు? బర్త్డే ఈవెంట్స్ కింద ఎందుకు బూతులు పెడుతున్నారు? మీరు మానసిక రోగులు కాదని అడుగుతున్నా. అంటే ఎందుకు మేడం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు, ఒక్క రోజా గారు మాత్రమే కాంట్రవర్సీలు ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఎందుకు రోజా గారిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు? రోజా గారిని రాజకీయంగా సమాధి చేయాలనుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ వాళ్ళ దురాలోచన అర్థం చేసుకొని నేను తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు అడుగులు వేస్తూ 2 సార్లు గెలిచి ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగాను కాబట్టి కడుపమంట. అంటే ఇప్పుడు మీతో పాటు నాకు ఆయనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? నాకు చంద్రబాబు నాయుడుకి లోకేష్ ఆస్తి గొడవలు ఉన్నాయా? కుటుంబ గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు ఉన్నాయి చెప్పండి. అంటే మీతో పాటు విడుదల రజనీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కోసం పోరాటం చేసినప్పుడేమో ఫైర్ బ్రాండ్, తోపు, తురుము, ఈరోజు చెడ్డవాళ్ళు అయిపోయామా? మీతో పాటు విడుదల రజనీ మంత్రి అయ్యారు, పుష్ప శ్రీవాణి మంత్రి అయ్యారు, వనిత గారు బహుశా ఎంపీ అయినట్టున్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సుచరిత మంత్రి అయ్యారు, చాలామంది అయ్యారండి. కానీ ఇవెవ్వరూ పెద్ద నోటెడ్ కూడా కాదు. ఒక్క రోజా గారి విషయంలో మాత్రమే ట్రోలింగ్ జరగటం కావచ్చు. మీరు అన్నట్టు ఇందాక మీరు ఇంట్లో శుభకార్యం చేసుకున్నా కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారంటూ ఉన్నారు. ఇదంతా కేవలం ఒక్క రోజా గారికి మాత్రమే జరుగుతోంది. ఈరోజు మీరు చెప్పిన పేర్లు గల వాళ్ళందరూ కూడా పొలిటికల్గా నాయకురాళ్ళు. వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎంతవరకు వెళ్తుంది, ఛానల్స్ ఎంతవరకు క్యారీ చేస్తారు, జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఎంత డౌన్ విలేజ్ల వరకు ఆ న్యూస్ వెళ్తుంది అనేది మీకే తెలుసు. టీఆర్పీ బేసిస్, అవునా కదా? అవునండి. అదే ఒక రోజా మాట్లాడినా, అదే ఒక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఒక సినిమా ఆర్టిస్ట్, ఒక చిన్న సినిమా ఆర్టిస్ట్, ఎవరైనా కామెడీ ఆర్టిస్టో లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు మాట్లాడినా దానికి వ్యూయర్షిప్ ఉంటుంది. ఛానల్స్ అన్నీ కూడా టీఆర్పీ కోసం వాడతాయి. సో అది డౌన్ టు ఎర్త్ లాస్ట్ పర్సన్ విలేజ్ వరకు వెళ్తుంది. సో వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా వాళ్ళు ఆలోచించుకొని తర్వాత డెసిషన్ తీసుకుంటారు. కానీ అక్కడి వరకు వెళ్తుంది కదా. సో రోజా అనే ఆవిడ వల్ల మొత్తం 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ చూస్తారు నా ఇంటర్వ్యూ అయితే. ఏం మాట్లాడింది, ఏ ఇష్యూ మీద మాట్లాడింది, అది కడుపు మంట వాళ్ళకి, వేరే ఏం లేదు. ఆ కడుపు మంట వల్ల వేరే వాళ్ళు మాట్లాడితే ఇంత రీచ్ ఉండదు, ఈమె మాట్లాడితే ఈమె గొంతు నొక్కేస్తే చాలు అన్న ఆలోచన తప్ప వేరొకటి లేదు ఇక్కడ. నేను ఏ రోజైనా కూడా మీకు గతంలో కూడా చెప్పాను, నేనుగా ఎవరితో గొడవకి వెళ్ళను, నేనుగా ఎవరి మీద అలిగేషన్ చెయ్యను, నన్ను చేస్తే వదిలిపెట్టను, ఎంత దూరమైనా ఫైట్ చేస్తాను అని గతంలో చెప్పాను, అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను గతంలో ఒక ఛానల్లో పనిచేసినప్పుడు మీరు ఆ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నా కొలీగ్ ఒక అతను వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు. ఒక అసందర్భపు, ఒక ఇబ్బందికరమైన ప్రశ్న మిమ్మల్ని అడిగారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద దుమారాన్ని రేపింది. ఒక మహిళను ఉద్దేశించి ఆ రకమైన ప్రశ్న అడగటం ఏంటి అని. అప్పట్లో మీతో నేను మాట్లాడాను.
మీరు అలా దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటుంటే బాగుండేదండి అని. అండ్ దెన్ బండారు సత్యనారాయణ మూర్తి గారు మిమ్మల్ని ఉద్దేశించి మళ్ళీ సేమ్ ప్రశ్న. నా మాట నేను చెప్పడం సంస్కారం కాదు కాబట్టి నేను ఆ మాట అనట్లేదు. ఆ రోజు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని ఉద్దేశించి, దట్టు మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు, ఆ సమయంలో మిమ్మల్ని ఉద్దేశించి ప్రశ్నించినప్పుడు కూడా నేను మీకు కాల్ చేశాను. సో చాలామంది తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. కానీ అదే టైంలో మిమ్మల్ని ఉద్దేశించి ఇంతమంది ఇన్ని రకాల ఇప్పుడు గాలి బాను, సో ఇది కూడా అభ్యంతరకరమే, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇంతమంది రోజా గారిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు అంటే ఆమె గతంలో ఇష్టం వచ్చినట్టు మా పార్టీ నాయకుల్ని, ఆడవాళ్ళని, మగవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టబట్టే కదా ఈరోజు ఆవిడ్ని తిట్టించుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు వాళ్ళందరూ. ఒకటి అడుగుతున్నాను సార్, ఈరోజు జాఫర్ గారు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అన్నారు కదా, ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే హైదరాబాద్ అసెంబ్లీ. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు మేమంతా హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో రిషితేశ్వరి గారి ఇష్యూ చాలా సీరియస్గా మాట్లాడాం, మీరు గుర్తుందేమో. నేను మళ్ళీ గుంటూరుకి వెళ్ళి ఆ కాలేజ్ హాస్టల్ అంతా తిరిగి ఆ ఇష్యూ చాలా పెద్దదైంది. నేను వచ్చానండి, అప్పుడు గంటా గారు మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కాపాడటం కోసం ఏ విధంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు లేకుండా వదిలేశారని ఆ తల్లిదండ్రులకు నేను అండగా నించొని గట్టిగా నిలదీశాను అసెంబ్లీలో. మీరు ఆ టైము ఆ వీడియోస్ చూడండి. దాన్ని తట్టుకోలేక, దానికి ఆన్సర్ చెప్పలేక ఆ రోజు కూడా ఇదే పీతల సుజాత గారిని మీడియా పాయింట్కి పంపించి చేతిలో సీడీలు పట్టుకొని ఆమె బ్లూ ఫిల్మ్లు చేసే ఆర్టిస్టు, ఆ సీడీలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పించారు. ఎంత దిగజారుడుతనమో ఒకసారి చూడండి. మరి అవి ఉంటే ప్రెస్కి ఇవ్వచ్చు కదా, ఎందుకు చూపించి భయపెట్టాలి? నిజంగా దాంట్లో ఉంటే నా మీద ప్రేమ మీకు లేదు కదా, అన్ని ఛానళ్ళకి ఇచ్చేది వేస్తారు కదా. అలా అడిగారనే ఒక జర్నలిస్ట్ అడిగారు. నేను దానికి ఎందుకు ఆన్సర్ చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది అయినా కూడా నమ్మకూడదు కదా, వాళ్ళు అడిగినప్పుడు ఈమె ఎందుకు ఆన్సర్ చెప్పలేదు అని చెప్పి. నేను తప్పు చేయనప్పుడు ఏ క్వశ్చన్ అడిగితే నాకేంటి, నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఏం జరిగింది, ఏ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో చెప్తా, మీరు చెక్ చేసుకోండి, నా తప్పు ఉందేమో చూడండి. అలాగే విజయవాడలో ఈ కాల్మనీ సెక్స్ రాకేటప్పుడు కూడా నన్ను ఎలా సస్పెండ్ చేశారో మీరు చూశారు. ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, ఆ సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి, అది నువ్వు చేసావా లేదా అని కూడా అడగకుండా నన్ను ఎలా తరిమేశారో మీరు చూశారు. ఇవన్నీ ఏంటి? మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళాను, ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా గెలవటం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యేగా అడుగుపెట్టాక మహిళా సమస్యల మీద నేను పోరాటం చేయడం జీర్ణించుకోలేక ప్రతి ఇష్యూలో కూడా నా మీద తప్పుడు స్క్రీన్ ప్లేలతో యాక్టింగ్లు చేయించి కొత్తవి డిస్కషన్లు పెట్టించి టీవీల్లో ప్లే చేయించారు. నన్ను కూర్చోబెట్టి మాట్లాడండి, ఎవరైనా కూడా ఏ ఇష్యూ మీద నేను వచ్చి కూర్చుంటాను. నేను తప్పు చేయలా, భగవంతుని నమ్మిన దాన్ని, ఆత్మసాక్షిని నమ్మిన దాన్ని, నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటే చాలు. రోజా గారు అభిమానించే నా ప్రజలు నన్ను అర్థం చేసుకుంటే చాలు, వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా మీరు ఎదిగిన తీరు, మీరు నటించిన సినిమాలు, సో ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మీరు పడిన ఇబ్బందులు, మీరు పడిన కష్టం, మంత్రి స్థాయి వరకు మీరు ఎదిగిన తీరు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అండి. దాన్ని అందరం కూడా గౌరవిస్తాం మేము. చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ చాలా విషయాల్లో. కానీ అబ్జెక్షన్ ఒక్క భాష విషయంలో మాత్రమే. థ్యాంక్ యూ. బేసిక్గా మీరు చాలా విషయాలు ఇన్స్పిరేషన్. అయితే ఇక్కడ పర్టికులర్గా సార్ ఇప్పుడు చిత్తూరు భాష ఒకలాగుంటుంది, గోదావరి జిల్లా భాష ఒకలాగుంటుంది, శ్రీకాకుళం భాష ఒకలాగుంటుంది. ఆ భాషలో మనం ఒక మహిళని లేదా ఒక వైఫ్నో మదర్నో కూతుర్నో వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొట్టేలాగా, వాళ్ళ పరువు రోడ్డు మీద వేసేలాగా మాట్లాడటం తప్పు. కానీ భాషలో రెగ్యులర్గా మాట్లాడే మాటల్ని భూతద్దంలో చూయించి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతిదానికి నేను ఇప్పుడు ఆన్సర్ ఇచ్చాను. మీకు దాంట్లో ఏది నేను చెప్పిన ఆన్సర్ మీకు ఏది నమ్మబుద్ధి కాలేదో చెప్పండి. నో యాక్సెప్టబుల్ అండి. మీరు ఇప్పుడు కన్విన్సింగ్గా ప్రతిదానికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగని చెప్పి నేను అలా ఆ రోజు మాట్లాడకుండా ఉండాలి. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నేను 100 సార్లు చెప్పా, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి.
నాకింత పేరు డబ్బు క్రేజ్ తెచ్చిన ప్రజలకి నా వంతు సహాయం చేయాలనుకున్నా, అది నా జిల్లా నుంచి చేయాలనుకున్నాను. కాబట్టి ఏ జిల్లా నాయకులు అప్పుడు నన్ను తెలుగుదేశంలో ఇక్కడికి రామ్మా ఇక్కడ ఈజీగా గెలవచ్చు అంటే కూడా నేను నా పిచ్చి ఎమ్మెల్యేగానే చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకి మంచి చేయాలన్న ఒక పిచ్చితో రాజకీయాల్లోకి వచ్చా. మీరు చెప్పండి, నాలాగా ఎన్టీఆర్ గారు పెద్ద నాయకులు, వాళ్ళని వదిలేండి. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా ఆర్టిస్ట్ అయినా, మగాళ్ళైనా ఆడాళ్ళైనా కాన్స్టిట్యున్సీలో ఇల్లు కట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి నిత్యం వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరుంటే చూపించండి నాకు. ఒక్క సినిమా ఆర్టిస్టు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, వాళ్ళు సర్వీస్ కానీ సొంత డబ్బులతో కానీ లేదా టైం స్పెండ్ చేసి 24 hours అందుబాటులో ఉండి ఎవరు పని చేశారో మీరు చెప్పండి. రోజా గారు భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో, యా పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు, షర్మిలమ్మకి ఇల్లు లేదు, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళకి లేదు. ఎవరికి ఉందండి ఓటు ఇల్లు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి ఇప్పుడు ఓట్లు మార్చుకున్నారు, ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటున్నారు. మరి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు కుప్పంలో? ఎందుకు అక్కడ ప్రజలకు అందుబాటులో ఎవరో ఒకరిని పెట్టలేదు? మీ ఇంట్లో లోకేష్ గారినో భువనేశ్వర్ గారినో ఎవరో ఒకరిని పెట్టాలి కదా. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి మీకు ఓట్లేసి గెలిపించేది వాళ్ళే కదా. వాళ్ళకి ఏం చేశారు మీరు చెప్పండి. రోజా గారు భువనేశ్వర్ గారితో లోకేష్ ఇదే లోకేష్ మంగళగిరిలో ఏం చేసినాడు? లాస్ట్ టైం ఓడిపోయాక నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిపోయాడు తప్ప అక్కడ ఏమైనా ఇల్లు కట్టుకొని ఓటు మార్చుకొని కూర్చొని ఏమైనా పని చేశాడా? ఇదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఓడిపోతే వైజాగ్ని గాలికి వదిలేశాడు, లాస్ట్ మినిట్లో పిఠాపురంకి వచ్చాడు. పోనీ పిఠాపురంలో ఇప్పటికైనా ఓటుందా, ఇల్లుందా? అక్కడ ఒక రేప్ జరిగితే పట్టించుకోడు, అక్కడ 2 పిల్లలకి ఈయన ఇచ్చిన సలహాతో బైక్ రేస్ చేసిపోయి 2 చచ్చిపోతే వాళ్ళని పరామర్శించరు. విజయవాడ ఇది మునిగిపోయినప్పుడు పిఠాపురం కూడా సగం మునిగిపోయింది, ఆ రోజు పోయి పరామర్శించలేదు. ఆ రోజు కూడా వంగగీత గారు జగన్ గారే వెళ్ళారు. మీరు ఏం చేస్తున్నారని కాన్షియస్లో మీరు ఉండరు, ప్రజలకు అందుబాటులో ఏం చేయరు, మీరు నన్ను మాట్లాడతారు. మీకేం అర్హత ఉంది అంటున్నా. ఒక్కసారి రోజా గారు భువనేశ్వర్ గారిని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? ఆమెతో మీకు ఎలాంటి రిలేషన్ కానీ అనుబంధం కానీ ఉండేది? భువనేశ్వర్ గారు ఎప్పుడు పార్టీ మీటింగ్లకు కానీ ఎక్కడా కూడా కనిపించారండి, వచ్చేవారు కాదు. అంటే మీరు ఫర్దర్ చంద్రబాబు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ టచ్ అయ్యి ఉండేవారు కదా ఫేస్? మీరు కూడా ఆ పార్టీలో కీ రోల్లో ఉన్నారు కదా, మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇంట్లో కూడా ఎవరిని అలౌ చేయరండి. సో అంటే మీరు భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు కలవలేదా? ఫ్లైట్లో కలుస్తామండి, వచ్చేటప్పుడు మామూలుగా మాట్లాడతారు, ఎలా ఉన్నారమ్మా ఏంటమ్మా. ఆమె ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడేది కాదు, పాలిటిక్స్ గురించి ఆమె ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే అండి. చంద్రబాబు గారిని, టీడీపీని వీటన్నిటిని పక్కన పెడదామండి. ఒక ఎన్టీఆర్ కుమార్తెగా, బాలకృష్ణ గారి సోదరిగా భువనేశ్వర్ గారి గురించి మీ నోటెమటి నుంచి వినాలని ఉంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అనేది, ఈ ఆన్సర్ అనేది. ఏం వినా భువనేశ్వర్ గారి గురించి మీరు ఏం చెప్తారు? చెప్పండి, చెప్తాను. భువనేశ్వర్ గారి గురించి, వ్యక్తిత్వం గురించి మీరు ఏం చెప్తారు ఒక ఎన్టీఆర్ కుమార్తె గురించి? మొన్న ప్రశాంత్ ఇష్యూ లాగా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇష్యూ చేసి నా మీద కంప్లైంట్లు పెట్టించే దానికి అడుగుతున్నట్టుంది. నాకు అర్థం కానిది ఆ కుటుంబంలో ఒకటే ఉంది, ఎవరికైనా తమకు సొసైటీలో ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి మీద ప్రేమ గౌరవం ఉండాలి, తమకి జన్మనిచ్చిన వ్యక్తి మీద ఒక ప్రేమ గౌరవం ఉండాలి. అవునా కాదా? ఎస్ అండి. ఈరోజు ఎన్టీఆర్ గారి పిల్లలుగానే వీళ్ళందరూ తెలుసు, లేకపోతే ఎవరికి తెలుసు? ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్న ఆస్తి కానీ, పేరు ప్రతిష్టలు కానీ, కంఫర్ట్ కానీ అన్నీ వచ్చింది ఎన్టీఆర్ గారి వల్లే. కానీ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఎన్టీఆర్ గారి చావుకు కారణమైన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గారే క్యారెక్టర్ లేని వ్యక్తిగా చిత్రీకరిస్తే చంద్రబాబు నాయుడు, మీరు చూసుంటారు ఈనాడు పేపర్లో ఆర్టికల్స్ అన్నీ కూడా, కార్టూన్స్ అన్నీ కూడా ప్రజల్లోకి కూడా అది ఎలా తీసుకెళ్తే దానికి సమర్థించిన వాళ్ళు మరి వాళ్ళ పిల్లలు. భువనేశ్వర్ గారు ఒక్కరే కాదు, వాళ్ళ పిల్లలందరూ కూడా మీరు చూశారు. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం.
ఏంటంటే ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడిని నమ్మారు కానీ తమకు జన్మ ఇచ్చి తమకి ఆస్తి ఇచ్చి తమకి సొసైటీలో ఒక గౌరవాన్ని గుర్తింపు ఇచ్చిన తండ్రిని కాపాడుకోలేక ఆయన చావుకు కారణమయ్యారు. అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి కుటుంబం అని. రెండోది మన బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన రోజు పార్టీలకు అతీతంగా కుటుంబ సభ్యులు కూర్చున్నారు. పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, ఇంకా సో కాల్డ్ సిస్టర్స్ అంతా కూడా ఏం మాట్లాడారు వాళ్ళు అక్కడ? బాలా నీకు మ్యాన్షన్ హౌస్ ఎక్కువ, వసు ఎక్కువ అని అడిగారు. మరి వాళ్ళ నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలా పవిత్రమైనది. మేము ఐస్ క్రీము హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే తప్పు, మ్యాన్షన్ హౌస్ అంటే తప్పు లేదు కదా? అవునా కదా? చెప్పండి. ఖచ్చితంగా అబ్జెక్షన్బుల్ అది మీరు రైజ్ చేసే వరకు యాక్చువల్లీ రిజిస్టర్ కాలేదు ఎవరికి. మరి మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ అవుతుంది కానీ బేసిక్గా ఎవరికి. మీరు వేయండి అలాంటి వీడియోలు వేయండి. రోజాని టార్గెట్ చేసి వీడియోలు కాదు, ఎవరి గురించి వాళ్ళు మాట్లాడిన వీడియో కట్ చేసి వేస్తే వాళ్ళు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇక్కడ మిమ్మల్ని భువనేశ్వరి గారి గురించి ఎందుకు అడిగాను మా వెనకనే అందరు రెడీ అయిపోతారు టీఆర్పీ కోసం. కాదండి, భువనేశ్వర్ గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి సాక్షాత్తు అసెంబ్లీలోను బయట అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసిన కామెంట్స్, పర్టికులర్గా ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టడం కావచ్చు, లోకేష్ పుట్టుక గురించి కావచ్చు, ఈ కామెంట్స్ని ఒక మహిళగా మీరు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, అది మీ పార్టీకి కూడా ఇబ్బందికరమైన అంశమే అయింది కదా చివరికి. మీరు అడిగితే నేను చెప్తాను, మీరు అడగండి, మీరు ఒక కంక్లూషన్కి రావద్దండి. ఎస్ సార్, ఆ రోజు నా వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు. నేను అసెంబ్లీలో లేను, హైదరాబాద్ నుంచి ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే, ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు భగవంతుడి మీద ప్రమాణం చేసి భువనేశ్వరి గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీలో ఈ విధంగా తప్పుగా మాట్లాడారు అని చెప్పగలరా? భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో ఒకటి జరుగుతూ ఉంటే ఆ అసెంబ్లీని ఆపి ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు, రికార్డు చూడండి, దీని మీద నాకు న్యాయం కావాలని అడుగుతారు జరిగితే ఎవరైనా, అంతేనా? కొత్తగా ఉన్న వాళ్ళే అడుగుతారు. అలాంటిది 3 సార్లు ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలీదా? అక్కడ అడగకుండా సాయంత్రం 6 గంటలకి పచ్చ ఛానళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన ఏడుపును ఒకసారి చూడండి. ఎవరికైనా ఒక కష్టం వస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత పెద్దోడైనా ఎంత గొప్పోడైనా ఏదో ఒక చిన్న మాటకి హర్ట్ అవుతారు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ భార్యని నిజంగా అంత పెద్ద మాట అంటే ఆయనకి ఎందుకు కళ్ళల్లో నీళ్ళు రాలేదు? ఆయన దొంగ ఏడుపులు ఎందుకు ఏడ్చారో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సాయంత్రం వరకు ఆయనకు తెలీదా అసెంబ్లీలో పొద్దునంటే? సో ప్రజల్ని నమ్మించడానికి ఆ సామాజిక వర్గంలో మా మీద కోపంలో రెచ్చగొట్టడానికి ఆయన వాడుకున్నాడు తప్ప అసెంబ్లీలో అలాంటివి ఎవరు చేయలేదు. అలాంటి వాటిని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు, ఆయనకు అసలు ఇష్టం ఉండదు అలాంటివి. ఈ రోజుకి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఇలా మాట్లాడండి అని ఏ రోజు చెప్పలేదు. అది ఎక్కడ ప్రమాణం చేసైనా నేను చెప్పగలను. అదే తెలుగుదేశం పార్టీలో నేనున్న 10 సంవత్సరాల్లో ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు? ప్రెస్ వాళ్ళకి డబ్బు ఇచ్చి అది ఏ ఇచ్చేది ఎవరో కూడా అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. కాబట్టి ఊరికే కెలకద్దండి, కెలికితే వాళ్ళకే నష్టం. అంటే బయటకు ప్రొజెక్ట్ అయింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన భార్యను ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడారు కాబట్టే నేను ఈ సవాల్ చేస్తున్నాను, ఇది గౌరవ సభ కాదు, అబద్ధం అంటున్నాను, ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ఆ రోజు సవాల్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆ వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి కదా. సరే నేను అడుగుతున్నాను, ఆ పార్టీ హెడ్ చంద్రబాబు నాయుడు, అవునా కాదా? అవునండి. మరి ఆయన నేను అసెంబ్లీకి రాను అని చెప్పి బాయ్కాట్ చేసినప్పుడు మిగతా 20 మందికి ఏం పని అసెంబ్లీలో? ఆయన మాటను గౌరవించాలన్న ఆలోచన వాళ్ళకి లేదా? ఆయన మాటకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? దేనికి వచ్చినారు, ఏం చేసినారు? వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. ఎందుకు మాట్లాడతారు అబద్ధాలు క్లారిటీ ఉండదు,
ఎందుకు ఏం చేస్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు. అధికారంతో అప్పుడు 2014 నుంచి 19 వరకు ఎలా ఆడారో మనం చూసాం. అపోజిషన్లో ఎలా అబద్ధాలు చెప్పారో మనం చూసాం. వాళ్ళ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి, పచ్చ ఛానళ్ళు, కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అదే మాకు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎక్కడైనా డిస్కషన్ జరుగుతుందా? ఏ ఛానల్లో అయినా నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇలా రూల్స్ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏ అసెంబ్లీలో అయినా ఇలా 1 year సస్పెండ్ చేసే అవకాశం ఉందా లేదా అని రిటైర్డ్ జడ్జిలతో కానీ లేదా ముఖ్యమైన పాత స్పీకర్లతో కానీ ఎక్కడైనా చర్చలు జరిగాయా? తర్వాత సుప్రీంకోర్టు చెళ్ళు అనిపించింది కదా తెలుగుదేశం పార్టీకి, అలా చేయడం తప్పు, ఆమెను తీసుకోమని. ఆ తర్వాత తీసుకోకుండా కోర్టులను అవమానించినప్పుడు ఏ రోజైనా జరిగిందా మీడియాలో డిస్కషను? బండారు సత్యనారాయణ నా గురించి అంత కేవలంగా మాట్లాడినప్పుడు, అంత దిగజారుడుగా మాట్లాడినప్పుడు, అంత జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు ఏ పచ్చ ఛానల్లో అయినా ఇది తప్పు, బండారు మాట్లాడింది, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎవరైనా డిస్కస్ చేశారా అంటున్నా? జరిగినాయండి, మీరు పూర్తిగా వన్ సైడ్గా చెప్తున్నారు. జనాలు జరిగాయి కాదు. రోజా గారు, మీరు ఆ రోజు అసెంబ్లీలో హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరిగి మిమ్మల్ని బహిష్కరించినప్పుడు మీరు లోపలికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసే క్రమంలో మిమ్మల్ని బయటికి పంపించేస్తే అసెంబ్లీ గేట్ ఎదురుగా ఫుట్పాత్ మీద కూర్చుని నిరసన తెలియజేసిన దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కాబట్టి. సో ఎంటైర్ మీడియా ఆ రోజు మీ వైపే ఉంది. ఆ రోజు ఈనాడులో చేశారా, ఆంధ్రజ్యోతిలో చేశారా, TV5లో చేశారా, న్యూస్లో చేశారా? మీ వర్గం ఛానల్స్లో చేశారు ఎవరైనా అండి. హలో సార్, రాజకీయాలకు అతీతంగా ఉండాలి ప్రెస్ అనేవాళ్ళు. మీకు ప్రేమ ఉంటే కొంచెం ఎక్కువగా పొగుడుకోండి, అంతేగాని ఒకరికి అన్యాయం జరిగేటప్పుడు కనీసం మాకు పట్టనట్లుంటే మీరెందుకు జర్నలిస్టులు అవుతారు? ఫోర్త్ పిల్లర్ ఎలా అవుతారు మీరు? అది ఖచ్చితంగా తప్పేనండి. మీడియా అనేది క్రెడిబిలిటీ కాపాడుకోవాలి. చేయమని మేము చెప్పట్లేదు. మీరు జనరల్ గా ఒక పబ్లిక్ కి నష్టం జరిగినా, అపోజిషన్ వాళ్ళకి నష్టం జరిగినా చూపించాలి, డిస్కస్ చేయాలి. మీకు నచ్చితే వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ పొగుడుకోండి, మాకు అవసరం లేదు. కానీ మమ్మల్ని సప్రెస్ చేసేలాగా దొంగ వీడియోలు ఎడిటింగ్లు చేసి, మార్ఫింగ్లు చేసి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తే ఎట్లా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా అండి, ఈ మాటని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. అది టీడీపీకి భజన చేసే ఛానల్ అయినా, వైసీపీకి భజన చేసే ఛానల్ అయినా 2 పార్టీలకు వర్తిస్తుంది. ఎవరు కూడా వన్ సైడెడ్గా ఒక పార్టీకి భజన చేయొద్దు, న్యూట్రల్గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు నిన్న మీరు ఒక వీడియో చూశానండి మీది, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చాలా ఎమోషన్ అయ్యారు. మీ పాపని బాబుని గుర్తు తెచ్చుకుని, మీ పాప ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పడుతూ వేరే కంట్రీకి వెళ్ళి చదువుకుంటుంది అనేది ఒకటి, అలాగే మీ బాబును ఉద్దేశించి కూడా మీరు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి చూసాం. నిజంగా ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు అంటే ఏ సందర్భం అది? తల్లి కొడుకుల ఫోటోల్ని న్యూడ్గా మార్ఫింగ్ చేసి కొడుకుకు పెడితే ఎలా ఉంటుంది ఆ తల్లి పరిస్థితి? ఎంత దిగజారిపోయారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అర్థం చేసుకోండి. ఎంత దూరానికి వీళ్ళు వెళ్ళిపోయారు ఒకసారి చూడండి. ఒక మహిళ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇది దొంగ దెబ్బతీయటం కాదా? మాకు చేత కదా అలా చేసి పంపించడానికి. అలా చేస్తే తప్పు. మాకు విలువలు ఉన్నాయి, మా నాయకుడు కూడా విలువలు నేర్పించారు. అందరం కూడా పొలిటికల్గా ఫైట్ చేస్తాం, పొలిటికల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. ఇలా పిల్లల మీద, కుటుంబం మీద దెబ్బ కొట్టే మాటలు మాట్లాడటం అనేది చేతగాని దద్దమ్మలు చేసే పని. కన్క్లూడ్ చేసే ముందు మిమ్మల్ని ఒక మాట అండి. బేసిక్గా మీరు పదే అంటున్న మాట ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, మా పార్టీ నేతలందరినీ కూడా రెడ్ బుక్లో రాసిన విధంగా అరెస్టులు చేస్తున్నారు అని. ఆ రెడ్ బుక్లో రోజా గారి పేరు కూడా ఉందని అనుకోవాలా? ఫస్ట్ ఉంటుంది పేరు, దాంట్లో సందేహం లేదు. ఈరోజు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ఏంటండి? అక్రమ అరెస్ట్ కాదా? ఈరోజు ప్రభుత్వం మద్యం అమ్మితే కమిషన్లు ఇస్తారా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే కమిషన్లు ఇస్తారా? రెండోది, మీరు ఏదైతే
మద్యంలో గోల్మాల్ జరిగిందంటారో అన్ని డిస్టిలరీకి చంద్రబాబు నాయుడే పర్మిషన్ ఇచ్చాడు కదా, మరి వాళ్ళెవరి మీద ఎందుకు కేసులు పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కొంతమంది అఫీషియల్స్ మీద ఎందుకు పెడుతున్నారు? ఆ డిస్టిలరీస్ ఓనర్స్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? నాసిరకం మందుతో ప్రాణాలు తీసామన్నప్పుడు అవి ఎందుకు ముగించలేదు? ఈరోజు వాళ్ళకే ఎందుకు మీ ప్రభుత్వంలో కూడా ఆర్డర్లు ఇచ్చి ఈరోజు మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నారు? ఈరోజు ఈ మద్యం మాఫియా, మద్యం సిండికేట్లకి సపోర్టివ్గా ప్రభుత్వంలో ఉన్న మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చి 43,000 బెల్ట్ షాపులు మళ్ళీ పెట్టించి, పర్మిట్ రూములు పెట్టించి, 5 స్టార్ హోటల్స్లో ఫీజెస్ తగ్గించి మందు విచ్చలవిడిగా చేసుకుంటూ 9% పెంచుకొని అలాంటి చంద్రబాబు నాయుడికి లంచాలు ఇస్తారా? ప్రభుత్వం నుంచి మద్యం అమ్ముతూ లిమిటెడ్ టైంలో 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసి, పర్మిట్ రూముల్ని రిమూవ్ చేసి, మద్యం షాపుల్నే 33% తగ్గిస్తే మీకు లంచాలు ఇస్తారా? ఇది కేవలం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డామని పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి కానీ వేధించడం కాదా? అక్రమ కేసులు కాదా? నేను అడుగుతున్నా. అలాగే నిన్న మీరు చూశారు మా భానుప్రకాష్ గొడవ ఏంటి? ఒకరోజేమో జాయింట్ జార్లో బియ్యం దొంగ దొరికాడు అమృతరాజు, 4వ రోజు రాజంపేట నుంచి నగిరి వరకు 7 టిప్పర్లు అంటే ఎంత పెద్ద స్థాయిలో వస్తాయో మీకు తెలుసు, ఎంత పెద్ద సైజులో. మరి ఆ టిప్పర్లలో వచ్చిన ఇసుక పట్టుకున్న వ్యక్తులు ఇద్దరూ కూడా అమృతరాజు, నాడారు. ఆ అమృతరాజు ఎవరో నాకు తెలియదు అంటాడు, అవి వైసీపీ వెహికల్ అంటారు. చూడండి అమృతరాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్నతో ఉన్నాడు, 2009 నుంచి ఉన్నారు, తర్వాత కొడుకుతో ఉన్నాడు. సో వీళ్ళు బియ్యము, ఇసుక, లిక్కరు మాఫియా చేసేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు మైకేలు వాళ్ళ నాన్నతో ఉన్నాడు. వీళ్ళంతా ఎన్ని కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద పీడీ యాక్ట్లు ఉన్నాయి, వీళ్ళతో ఎందుకున్నారు? నానా కొడుకులతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండి వాళ్ళు పట్టుబడితే అవి వైసీపీ వెహికల్స్ అంటాడు. ఇదో గంజాయి కింగు, తెలుగు యువత, పుత్తూరు అబ్బాయి, మా గవర్నమెంట్లో కూడా వైజాగ్లో ఎక్కడో 26 కిలోలు దొరికాడు. మొత్తము డ్రగ్స్, గంజాయి, బియ్యము అన్నీ మాఫియా చేసేది నీ రైట్ హ్యాండ్లు. వాళ్ళు దొరికిపోతే వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వాళ్ళు వైసీపీ వాళ్ళ వెహికల్స్ అని సిగ్గులేక చెప్తాడు. మరి మా మనుషులైతే నీ ఫోటో ఎందుకు ఇప్పుడు? ఏ రోజు చూడు, మీ బర్త్డే రోజు వేశారు. ఏ పేపర్లో వేస్తారు? ఇది ఈనాడు పేపర్లో వేశారు, న్యూస్ టుడే. నీకు యాడ్ ఎందుకు ఇచ్చాడు? మా పార్టీ వాడు నీకెందుకు యాడ్ ఇచ్చాడు? అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో అమృతరాజు, మా పార్టీ వాడైతే నీకెందుకు యాడ్లు ఇచ్చాడు? జాయింట్ జార్ ఇతంది కాదా? ఈయన రెస్టారెంట్లో పట్టుకోలేదా 13,000 టన్నుల బియ్యాన్ని? ఈరోజు ఇసుక పట్టుకున్నది ఈయన మనుషులు కాదా? ఈయన పేరు లేదా ఎఫ్ఐఆర్లో? రాజంపేట నుంచి నగిరి వరకు శాండ్ తెచ్చుకొని ఇక్కడ డస్ట్ ఫిల్ చేసుకొని తమిళనాడుకు అమ్ముకుంటుంది మీరు. 2009 నుంచి మీ నాన్న ఉన్నప్పటి నుంచి మీరు చేసే పని అదే. అలాగే దోచుకొని మా మీద నిందలేస్తారు, మేము దోచుకున్నామని. మా దగ్గర ఉన్న స్మగ్లర్లు ఉన్నారా? మద్యం మాఫియా చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారా? నీ దగ్గర ఉన్నారా? అండ్ సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను భానుప్రకాష్ని, రాజంపేట నుంచి నగిరి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, అందుకే అరెస్ట్ చేశామని అక్రమ కేసు పెట్టి మా కౌన్సిలర్ని అరెస్ట్ చేయించావు కదా, అదే నిజమయ్యని నువ్వు నమ్మితే రాజంపేట నుంచి నగిరికి రావాలంటే 3 జిల్లాలు, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో సహకరించిన ఆఫీసర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇన్ని చెక్ పోస్టులు ఎలా దాటొచ్చాయి? ఇంతమంది ఎస్పీలను ఎలా దాటొచ్చారు? ఇంతమంది మైనింగ్ ఆఫీసర్లను ఎలా దాటొచ్చారు? వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే ఒక చిన్న డౌట్ అండి. ప్రశ్నించాం కాబట్టి మా వాళ్ళు ఇరికిచ్చారు. రోజా గారు, మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళు నేనే పట్టించాను అంట. నువ్వు నగిరిలో పట్టించాలా? రాజంపేటలో పట్టించలేవా? తిరుపతిలో పట్టించలేరా? మీ నాయకులు వాళ్ళు కమిషన్లు తీసుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక చిన్న లాజిక్ అండి, చాలా మందికి అట్లాగే ఆవిడ ఏం ఇంకోటి ఆవిడ ఏం చేసింది ఆవిడ ఏం అభివృద్ధి చేయలేదు అంటారు.
ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో జగనన్న తర్వాత ఎమ్మెల్యేలో బెస్ట్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలి, ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉండాలని పరుగులు తీసిన వ్యక్తి నేను. ఒక ఎమ్మెల్యేగా ఢిల్లీ వరకు వెళ్ళాను గడ్కరీ గారిని కలవటానికి. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో తిరుపతి టు పుత్తూరు వర్క్ కోసం ఒకసారి, అలాగే పుత్తూరు టు నగిరి మీదుగా కనకమ్మ సత్రం వరకు, దానికి గడ్కరీ గారు ట్వీట్ చేసినది చూడండి. ఎమ్మెల్యేకి అవసరం లేదు, ఎంపీ చేస్తే చాలు. కానీ నియోజకవర్గం మీద అభిమానంతో నియోజకవర్గానికి మంచి చేయాలని నేను వెళ్ళాను. మీరేం చేశారు? మీ నాన్న ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాయపాటి వాళ్ళు ఎన్హెచ్ చేస్తుంటే రోడ్డు వేసారా? ఎక్కడైనా సర్వీస్ రోడ్లు ఉన్నాయా? ఎక్కడైనా అండర్ బ్రిడ్జ్లు ఉన్నాయా? ఎంతమంది చనిపోయారు మీ నాన్న ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఆ 10 సంవత్సరాల్లో ఒకసారి లెక్క చూడు. ఆ చావులు చూసి మనసు చెల్లించి ఒక ఎమ్మెల్యేగా ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడి తెచ్చుకున్నాను. ఎన్ని వేల కోట్లు తెచ్చానో కూడా చూడండి. 1346 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎన్హెచ్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా పోయి ఫైట్ చేసి మా ఎంపీని తీసుకొని వెళ్ళి తర్వాత మంత్రిగా వెళ్ళి ఎన్నిసార్లు వర్క్ చేయించుకున్నా. అలాగే మా మిథునన్నతో అపాయింట్మెంట్ తీయించుకొని వంగా గీత గారు మొత్తం ఎంపీలంతా వచ్చారు ఆ రోజు. పీయూష్ మన రైల్వే మినిస్టర్ గారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కలిసి మీరు నెత్తం నుంచి పూడి వరకు చూడండి. నేను ఎమ్మెల్యే కాకముందు నగిరిలో రైల్వే స్టేషన్లు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయో చూడండి. అలాగే ఎన్హెచ్ నేను ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో అన్ని ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అవి ప్లే చేస్తే నేను ఏం డెవలప్మెంట్ చేశానో తెలుస్తుంది. ఈరోజు ఒక టెంపుల్స్ కట్టాలన్నా, కళ్యాణ మండపాలు కట్టాలన్నా, పార్కులు కట్టాలన్నా, హెల్త్ సెంటర్లు కట్టాలన్నా, డయాలసిస్ సెంటర్ తేవాలన్నా, ఆర్డీఓ సర్కిల్, డిఎస్పి సర్కిల్, ఎంవిఐ సర్కిల్, ఇలా ఏది కావాలో పాలిటెక్నిక్ కాలేజు, ఐటీ కాలేజు ఇన్ని కట్టించినాను. గర్వంగా చెప్పుకుంటున్నాను. అవి ఎప్పుడు వచ్చినా చూపిస్తాను, ఎవరిని అడిగినా చూపిస్తారు. నీకు కళ్ళు బాగాలేకపోతే హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేయించుకో. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే భానుప్రకాష్కి మర్యాద ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఇది చిన్న లాజిక్ అండి. బేసిక్గా అధికారంలో ఉన్నది వాళ్ళు, అక్రమ కేసులు ఎమ్మెల్యేగా పెడితే ఎవ్వరు భయపడే పరిస్థితి లేదు. యా బేసిక్గా అధికారంలో ఉన్నది వాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నది గాలి భానుప్రకాష్. సో వాళ్ళ మనుషులు కనుక ఇసుక వ్యాపారం చేస్తే వాళ్ళ మనుషుల్ని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు పట్టుకునే అవకాశం ఉంటుందా అని నేను అనేది ఏంటంటే, నేనే పట్టించానని ఆయన అంటున్నాడు కదా. ఇంతకన్నా మీకు ఏం సాక్ష్యం కావాలి చెప్పండి సార్? పట్టుకున్న ఇతను ఎఫ్ఐఆర్లు తెప్పించుకోండి. ఇతను ఉన్నాడా లేదా మెయిన్ విక్టిము. ఎందుకు పట్టారో మీరు తెలుసుకోవాలి. ఎందుకు పట్టుకుని ఉంటారు? లెక్కల దగ్గర తేడా వచ్చి ఉంటుంది. ఎవడో చెప్పుంటాడు వాడు చాలా సంపాదిస్తున్నాడు, నీకు కొంచెం ఇస్తున్నాడని. ఎందుకు ఇది అంటున్నానంటే, మొన్న ఆర్డీఓ ఆఫీస్లో అఫీషియల్ మీటింగ్ పెట్టినప్పుడు ఇదే భానుప్రకాష్, మీకు వీడియో తెప్పించుకోండి మీ జర్నలిస్ట్ ఉంటే, లెక్కలు చెప్పాడు. ఇన్ని టన్నులు అమ్మితే ఎంత వస్తుంది, ఇన్ని ట్రిప్పులు వెళ్తే ఎంత వస్తుంది, నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తారు, సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తారని ఆయన లెక్కలు చెప్పాడు. సో లెక్కల్లో తేడా వస్తేనే కదా పట్టించుకుంటుంటారు. ఓకే. లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే ఎందుకు రాజంపేట వాళ్ళు వదిలేశారు, ఎందుకు తిరుపతి డిస్టిక్ వాళ్ళు వదిలేశారు, ఇక్కడే ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అఫీషియల్స్ ఎందుకు సపోర్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, వైఎస్ఆర్సీపీ అని తెలిసినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని క్లియర్గా చెప్పినప్పుడు, ఏ అఫీషియల్స్ అయినా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఎమ్మెల్యేలు ఎంపీలైనా ఎందుకు మాకు పని చేస్తారో మీరు చెప్పాలి. చిన్న లాజికే కదా. ఈరోజు నిన్నొక్క రోజు కాదు, మీరు రోజు ఒక కెమెరా పెట్టండి, స్పై కెమెరా. నగిరికి ఇసుక అవసరం లేదండి. రాజంపేట నుంచి కుశస్థలి నది ఉంది, ఎంత కావాలంటే అంత ఇసుక కుశస్థలి నదిలో ఉంది. ఎందుకు రాజంపేటలో పర్మిషన్లు ఇచ్చారు మైన్స్ వాళ్ళు? అడగండి. ఎందుకు చెక్ పోస్టులో అలౌ చేశారు? అడగండి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా ఈరోజు గోడౌన్ల నుంచి తరలిస్తూ, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇతని మీద, ఇతని తమ్ముడు ఉన్నారు కదా వీడు మైకేలు, వీళ్ళిద్దరి మీద ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని కేసులు ఉన్నాయి? బియ్యం దొంగతనంలో, లిక్కర్ దాంట్లో, ఇసుకలో, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి. పీడీ యాక్ట్లు ఉన్నాయా లేదా చూడండి.
మరి ఎందుకు వీళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు మీ నాన్న మీరు అని అడుగుతున్నా. మీకు వాటితో అవసరం లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నారు? వాళ్ళ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఇవన్నీ ప్రూవ్ చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే కాణిపాకం టెంపుల్కి రండి, గణపతి స్వామి ముందు మన ఇద్దరం కూడా ప్రమాణం చేద్దాం అంటున్నాడు ఆయన. కాదు ఒక సవాల్ విసిరారు కదా ఇక్కడ మీకు. ఎవరండి ఉండేది? ఓకే నేను చెప్పేది వినండి. ఇక్కడ ఎవరున్నారండి? ఓకే ఎమ్మెల్యే. ఇక్కడ ఎవరున్నారు? యా చెప్పు, పేరు చెప్పండి. భానుప్రకాష్ లాగా కనపడుతున్నారు కదా. ఇక్కడ ఉండేది అమృతరాజు. ఓకే, ఇప్పుడు ఇసుకలో పట్టుబడిన వ్యక్తి అండి అతను. ఇక్కడ ఉండేది ఎవరండి? యా ఎమ్మెల్యే. ఇసుకల్లో బియ్యంలో పట్టుకున్న వ్యక్తి. ఇక్కడ ఎవరున్నారు? గాలి ముద్దుకృష్ణం నాయుడు. ఓకే, ఇక్కడ ఉండేది ఎవరండి? అమృతరాజు. ఓకే, ఇక్కడ ఉండేది ఇప్పుడు మొన్న అయింది ఈయన బర్త్డే. ఇది మొన్న పేపరు, పాతది కాదు, మొన్న. ఓకే, పట్టుకునే ముందు బర్త్డే జరిగింది. కాన్స్టిట్యున్సీ అంతా ఫ్లెక్సీలు పెట్టింది, పేపర్ యాడ్లు ఇచ్చింది, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి. ఈయన ఓకే. ఎవరో మీ పార్టీ కౌన్సిలర్ ఒక ఆయన అట్లాగే ఉన్నాడు, ఇతను ఎవరు? మీ మనిషి ఒక అతను ఉన్నాడు, ఇసుక లారీలు అరెస్ట్ చేసి అదే అంటున్నాను. ఎప్పుడైతే మేము ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొరికి వీళ్ళ భాగోతం బయటపడితే ప్రజలు అసహించుకుంటే ఇది మాది కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది అని చెప్పడానికి అక్రమ కేసులు పెట్టి అర్లీ మార్నింగ్ కేసు రాశారు. ఆ రోజు నేను కోర్టు దగ్గర నించొని అరుస్తున్నాను, గుర్తుందా? ఎఫ్ఐఆర్ లేకుండా, రిమాండ్ రిపోర్ట్ లేకుండా ఎందుకు తీసుకొచ్చారు కోర్టుకి అని అడిగానా? అవునండి. కేవలం కక్ష సాధింపుతో తీసుకొచ్చింది తప్ప నిజంగా తప్పు చేసుంటే ఎందుకు ఆ రోజు 12 పేర్లు రాసి అదర్స్ రాసినప్పుడు వీళ్ళ పేర్లు లేదు? ఎందుకు ఈరోజే 14వ తేదీ రాయాల్సి వచ్చింది? ఒకవేళ అతను తప్పు చేస్తుంటే అతని ఇంట్లో ఎందుకు ఉంటాడు? ఒకవేళ అతనితో కలిసి వ్యాపారం చేస్తా ఉంటే నువ్వేం నువ్వు ఎద్దుకేమన్నా పళ్ళు దొంపుతా ఉన్నాడా భానుప్రకాష్ కూర్చొని సంవత్సరం నుంచి? గంజాయి దొంగల్ని, ఇసుక దొంగల్ని, బియ్యం దొంగల్ని నీ పక్కన పెట్టుకొని నీ పార్టీ జెండా మోయించి నీ ఫ్లెక్సీలు నీ యాడ్లు వేయించుకొని వాళ్ళ గెస్ట్ హౌస్ల్లో కూర్చొని డిన్నర్లు నువ్వు చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినారు నేను పట్టించానని చెప్తే ముసలవ్వన్న నమ్ముతుందా అని అడుగుతున్నా. అంటే మీ జిల్లాలో మీరు బాగా ఎక్కువగా కొలిచే గణపతి స్వామి ముందు, కాణిపాకం గణపతి ముందు మనం ప్రమాణం చేద్దాం రమ్మని సవాలు ఇస్తున్నారు కదా, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తాను, ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసి చెప్తాను. మొన్ననే చెప్పే కదా, ఏదో కొండ మీద టికెట్లు అమ్ముకున్నానని ఒక ఎదవ మాట్లాడినప్పుడు చెప్పిన. ఎవడైతే ఆ మాట మాట్లాడాడో వాళ్ళంతా ఎదవలే. కొండ మీద టికెట్లు నేను అమ్ముకోవటం ఏంటి? ఒక రోజు షూటింగ్ చేస్తే లక్షల్లో వస్తుంది, ఒక సినిమా చేస్తే కోట్లల్లో వస్తుంది. నాలాగా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు, నాలాగా 10 మంది నేను చేసుకునే విఐపి దర్శనం చేసుకోవాలని మంచి మనసుతో తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పండి. నేను సూటిగా మీ ద్వారా చెప్తున్నాను, కాణిపాకానికి వెళ్దాము. తల్లిని మించిన దైవం లేదంటారు కదా, ఆ తల్లి దగ్గరికి వెళ్దాం. మీ తల్లి దగ్గరికి వెళ్ళి మీ నాన్న చావుకి ఎవరు కారణం, నిన్ను మీ అమ్మ, మీ తమ్ముడు, మీ చెల్లి ఎందుకు అసహించుకుంటుందో ప్రమాణం చేసి వీడియో ముందర చెప్పండి. విగ్రహం పెట్టి నన్ను తిట్టడం కాదు, నగిరి సెంటర్లో నించొని మీ అమ్మ దగ్గరకు కూడా వచ్చి ప్రమాణం చేయి. నువ్వు ఎంత మంచోడివి, నువ్వు కుటుంబాన్ని ఎంత గౌరవిస్తావు, మీ నాన్న చావు కారణం ఎవరు, మీ అమ్మకు నువ్వు తిండి పెడుతున్నావా, తరిమేసావా, ఆమె ఇప్పుడు ఎక్కడుంది, అన్నీ కూడా మీ అమ్మ ముందర మాట్లాడదాం. అప్పుడు నిజాలు వస్తాయి. ఎందుకంటే మనిషి అంటే మాట్లాడగలదు కదా, దేవుడు మాట్లాడలేరు కదా. కాణిపాకం ప్రమాణం లేదు కదా. కాణిపాకం ప్రమాణానికి డేటు టైము ఫిక్స్ చేస్తారేమన్నా మీరు? చెప్పాను కదా సార్, ఫస్ట్ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్దాం. తల్లిని మించిన దైవం లేదు, మాట్లాడగలిగిన దైవం. అక్కడ మాట్లాడి అక్కడి నుంచి కాణిపాకంకి వెళ్దాం. మొత్తం అన్ని ఛానల్ని పిలవండి. ఓకే రోజా గారు చాలా బిజీగా ఉన్నారు, మీరు చాలా యాక్టివిటీస్లో దీనికి వచ్చారు. ఒక మాట అండి, ఇందాక రెడ్ బుక్ గురించి అడిగాను. రెడ్ బుక్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని, అంటే అరెస్ట్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఆ పేరు మీరు కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి. సార్ వెయిట్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. మీరు అడిగారు మీ పేరు ఉందా అని అడిగారు.
ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడకూడదనే కదా కేసులు పెడుతున్నారు. ఇక్కడ తప్పు చేసి కేసులు పెట్టింది కాదు కదా. మిథున్ రెడ్డి గారి మీద పెట్టినా, జగనన్న పిఏ గారి మీద పెట్టినా, ఈరోజు ఇంకొకరి మీద పెట్టాలనుకున్నా, ఏవైనా కూడా అక్రమ కేసులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం సిండికేట్ల వాళ్ళతో, బిసిలరీ వాళ్ళతో లంచాలు తీసుకొని వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళు మా మీద జగనన్న మీద బురద జల్లుతుంటే జనాలు పిచ్చోళ్ళు అర్థం చేసుకోలేరా? ఇది డైవర్షన్ పాలిటిక్సు, బెదిరింపు పాలిటిక్సు, రౌడీజం పాలిటిక్సు. జగనన్న చెప్పారు కదా, మీరు చేస్తున్నారు, నేర్పిస్తున్నారు, రేపు దీనికి 10 ఇంతలు మీరు అనుభవిస్తారు. తప్పు చేయని మా మీదే కేసు మీరు పెట్టినప్పుడు తప్పు చేసిన మీ మీద కేసు పెట్టడం చాలా ఈజీ. అంటే మీరు వాళ్ళంతా ఆ రోజు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఆ కేసులో మిమ్మల్ని విచారించబోతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబోతున్నారని కొంత ప్రచారం జరుగుతోంది. వచ్చిందో మీ వరకు అది? ప్రచారం కౌంటింగ్ అయిన రోజు నుంచి జరుగుతుంది. ఈరోజు కొత్తగా ఏం జరగలేదు. వాళ్ళు మాట్లాడే మాటలే మీరు అర్థం చేసుకుంటే అవి ఎంత ఫేకో మీకు అర్థమవుతాయి. ఫస్ట్ 100 కోట్లు దోచుకున్నాను ఆడుదాం ఆంధ్రలో అన్నారు. దాని బడ్జెట్టే 100 కోట్లు. 100 కోట్లు నేను దోచుకుంటే 3 లక్షల గేమ్స్ ఎలా ఆడారు, అన్ని కోట్ల రూపాయలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, అన్ని ఎక్విప్మెంట్లు ఎలా ప్లేయర్స్కి ఇచ్చారు, అంతమందికి ఫుడ్ ఎవరు పెట్టారు, అంతమందికి డ్రెస్సులు ఎవరు ఇచ్చారు, అంతమందికి ఎవరు ఆర్గనైజ్ చేశారో చెప్పాలి. రెండవది, అసెంబ్లీలో శాసన మండలిలో క్వశ్చన్ వేశారు. అవకతవకలు జరిగాయా అని అడిగితే జరగలేదు, అలాంటి ప్రసక్తే లేదు అని ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ చేశారంటే అలాంటి ప్రసక్తే లేదు అన్నారు. ఈ ఫండ్స్ని ఎలా వినియోగించారు అంటే ఇది ఆర్ఎండ్బి ద్వారా టెండర్లు వేశారు, ఆర్ఎండ్బి ద్వారా ప్రొక్యూర్ చేశారు. మిగతా ఆర్గనైజింగు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషను 26 జిల్లాల కలెక్టర్ల అకౌంట్లకు వెళ్ళింది, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరిగిందని క్లియర్ కట్గా ఇచ్చారు. సో నాకు బైరెడ్డికి దీంట్లో సంబంధం లేదు. డైరెక్ట్గా ఎలా జరిగిందో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు పేపర్లలో, టీవీల్లో వీళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకొని, వీళ్ళకి నచ్చినట్లు వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఎక్కడ తప్పు జరగలేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు ఎవరైతే దాన్ని నిర్వర్తించారో వాళ్ళు రెడ్ బుక్ రాశారు. గారు ఆ రోజు ప్రద్యుమ్న గారు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఆడుదాం ఆంధ్రాకి కూడా ఆయన స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు పేషీలో సీఎంఓలో మెయిన్ పోస్ట్లో ఉన్నారు. ఆయన అడగండి, దాంట్లో తప్పు జరిగిందా లేదా అడగండి. మేమేమైనా సంపాదించుకున్నామా, మేమేమైనా సైన్ పెట్టామా, మేమేమైనా టెండర్లు వేసుకున్నామా అడగండి. ఎస్, వాళ్ళు రెడ్ బుక్ రాశారు, జగన్ గారు చెప్పారు మేము కూడా బ్లూ బుక్ రాస్తామని. వాళ్ళు థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఓకే. అది మాజీ మంత్రి మేడం, ఒకటే లాస్ట్ది ఏం లేదు. వాళ్ళు రెడ్ బుక్ రాశారు, జగన్ గారు చెప్పారు మేము కూడా బ్లూ బుక్ రాస్తామని. రీసెంట్గా మీ పార్టీ వాళ్ళు కొంతమంది మీ చిత్తూరు డైలాగ్ అండి, మీ ఫేమస్ డైలాగ్ అది, రప్ప నరుకుతామని. సో అది మీ రేపొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రివెంజ్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతాయా అని నేను అడుగుతున్నా. రప్ప నరుకుతామంటూ ఉన్నారు కదా. ఆ రప్ప నరుకుతామనే ఫ్లెక్సీ ఎవరు పట్టుకున్నారు? తెలుగుదేశం పార్టీ సభ్యుడు. అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందని వాళ్ళ తల్లే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ కార్డు చూపించింది. సో వాళ్ళే ఫ్లెక్సీలు తయారు చేసి వాళ్ళే జగనన్న మీటింగ్ పంపించి మళ్ళీ వాటిని షూట్ చేసి మళ్ళీ జగనన్నకు చెడ్డ పేరు తెస్తారు. జగనన్న క్లియర్ కట్గా చెప్పారు, రేపు మేము అధికారంలోకి వస్తే ఈరోజు రూల్స్కి విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని రాజ్యాంగబద్ధంగా శిక్షిస్తాం. ఎలా? రాజ్యాంగబద్ధంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రోజా గారు. అది మాజీ మంత్రి రోజా గారు అనేక అంశాల మీద డిస్కస్ చేశారు. పర్టికులర్గా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన మీద చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యల గురించి ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గతంలో రోజా వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలు, అది టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు,
వారి మీద వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ అన్నిటిపైన కూడా ఆవిడ ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, ఆ అన్నమాట అర్థం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రెండోది, తాను బూతులు మాట్లాడాను అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. చిత్తూరు జిల్లాలో తన స్లాంగ్, తన యాస, మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అదే భాష బయటకు వచ్చింది తప్ప అందులో బూతులు ఎక్కడ ఉన్నాయి అనేది రోజా గారు చేస్తున్న ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. సో ఇది టోటల్గా రోజా గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.